జమిలీ ఎన్నికలు అనేవి ఇప్పుడు మనకి కొత్త కాదు. ఎప్పుడైతే ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించక ముందు వరకు కూడా ఈ జమిలీ ఎన్నికలు అనేవి కొనసాగడం జరిగింది. 1967 వరకు, అంటే 1952, 57, 62, 67 సంవత్సరాల్లో కూడా ఇదే తరహా ఎన్నికలను ప్రజలు చూశారు, దేశవ్యాప్తంగా జరిగాయి. అలాంటప్పుడు అప్పటి వరకు జరిగిన ఎన్నికలని యాక్సెప్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు దీని మీద వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తుంది? పార్లమెంటులో పెట్టబోయే ఈ బిల్లుని అడ్డుకుంటామంటూ కూడా ఎందుకు చెప్పవలసి వస్తుంది? దీనివల్ల మీకొచ్చే నష్టం ఏంటి? ముందుగా మీకు అట్లాగే బీఆర్కే ఛానల్ వీక్షకులకి, ప్యానెల్లో మిత్రులకి నా నమస్కారాలు, శుభ సాయంత్రం. నమస్కారం అండి. నేను ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పదలుచుకుంది ఒకటే, చెప్పండి. 1967 వరకు కాంగ్రెస్ పార్టీ చెందిన జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, తర్వాత ఇందిరాగాంధీ కానివ్వండి, అమలు జరిపిన విధానాల్ని వాళ్ళని వ్యతిరేకించే బీజేపీ ఇవాళ ఎందుకు సమర్థిస్తుంది? ఇందిరాగాంధీని, జవహర్లాల్ నెహ్రూ గారిని, తర్వాత కాంగ్రెస్ పార్టీని బద్ద శత్రువులుగా, దేశ ద్రోహులుగా విమర్శించే భారతీయ జనతా పార్టీ ఈవేళ వాళ్ళ ఆ రోజుల్లో ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం అనుసరించిన విధానాన్ని ఇవాళ ఎందుకు సమర్థిస్తుంది? ఇది నా మొట్టమొదటి క్వశ్చన్. రెండవ పాయింట్ ఏంటంటే, ఈ రోజు ఎప్పుడో 1967 తర్వాత 69లో ఎలక్షన్ కానివ్వండి, 69 తర్వాత జరిగిన పరిణామాల్లో అర్ధాంతరంగా కొన్ని రాష్ట్రాల శాసనసభలు రద్దయిపోయినాయి. అప్పుడు మళ్ళీ మధ్యంతరంగా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామ క్రమంలో ఈ జమిలీ ఎన్నికలు ఒకేసారి రాష్ట్రాలకి, దేశానికి, లోక్సభకి కూడా ఎన్నికలు జరిగే విధానం అంత సరైన విధానం కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేది క్రమక్రమంగా బలపడుతూ వస్తూ, ఆ తర్వాత క్రమంలో ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావడం, ప్రాంతీయ ఆపేక్షలు, ప్రాంతీయ ఆకాంక్షలు పెరగడం జరుగుతూ వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఆధునిక యుగంలో వెళ్తున్నాం. కాలం మారిపోతా ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల యొక్క ఆకాంక్షలు, మైండ్ సెట్ మారుతున్నాయి. అట్లాగే రకరకాల కొత్త పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఆ పార్టీలు కూడా ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఆ లోకల్ ఇంపార్టెన్స్, లోకల్ ఇష్యూస్, లోకల్ సమస్యలు, లోకల్ ఉన్న ప్రజల యొక్క మైండ్ సెట్, దాని ప్రకారంగా కూడా పార్టీలు బలపడుతూ వస్తున్నాయి. ఒక దేశంలో ఉన్న సమస్యలకి, రాష్ట్రంలో ఉన్న సమస్యలకి సంబంధం ఉండదు. కాబట్టి ఏంటంటే మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య దేశం. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక సిద్ధాంతం కానివ్వండి, ఆ నినాదం కానివ్వండి చెల్లుబాటు కాదు. దీనికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కారణం ఏంటంటే బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా గతంలో ఎప్పుడో రాచరికపు పోకడలతోటి బీజేపీ పరిపాలన చేస్తుంది. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల్ని, చిన్న పార్టీలను అణగదొక్కి ప్రజల గొంతు నురిమి ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షలు, ప్రజల గొంతుల్ని లేవనీయకుండా చేయటం, అట్లాగే చిన్న పార్టీల యొక్క గొంతుల్ని తెసకటం ధ్యేయంగానే ఈ దేశంలో జమిలీ ఎన్నికల్ని ప్రతిపాదన తీసుకొచ్చింది. నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి. ఏదైతే ఈ జమిలీ ఎన్నికలకి కోసం నియమించిన కమిటీకి ఒక స్టాండిటీ లేదు. రామ్నాథ్ కోవింద్ అండ్ కో వాళ్ళ యొక్క ఏదైతే తయారు చేసిన సమర్పించిన నివేదికని మేము నమ్మటం లేదు. మేమే కాదు, ఈ దేశంలో ప్రజలు కూడా పూర్తిగా విశ్వాసం చూపించడం లేదు. కాబట్టి ఏంటంటే ఈ దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యం కావు. మోర్ ఓవర్ రేపు ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో పార్లమెంట్ లో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, అవి నెగ్గే పరిస్థితి ఉండదు. ఈ దేశంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు దీన్ని ఒప్పుకోవాలి. అట్లాగే 2 సభల్లో కూడా ఈ బిల్లు పాస్ అవ్వాలి. అంటే దీనికి ఎవరు కూడా ఇది అందరి యొక్క మద్దతుని పొందే అవకాశం లేదండి. కారణం ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. కేంద్ర స్థాయిలో పరిపాలన వ్యవస్థ వేరు, అక్కడ ఉన్న ఇష్యూస్ వేరు. స్థానికంగా ఉండే పరిపాలన పద్ధతులు వేరు, స్థానికంగా ఉండే సమస్యలు వేరు, ప్రజల ఆకాంక్షలు వేరు. ఇది కేవలం ఏంటంటే ఒకేసారి రెండింటికి ఎన్నికలు జరగటం వల్ల కేంద్రంలో ఉన్న ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ అయ్యి రాష్ట్రాలలో ఉన్న స్థానికంగా ఉన్న ఇష్యూస్ మరుగున పడతాయి. స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు అన్యాయం జరుగుతుంది, ప్రజలకి న్యాయం జరగదు. కానీ సమస్యల్ని పరిష్కరిస్తారని ప్రాంతీయ పార్టీలను, లోకల్ పార్టీలను, నాయకులను ఎన్నుకునే పరిస్థితి అంతా కూడా తారుమారైపోతుంది. కాబట్టి
ఈ ఈ బిల్ దేశానికి అనేది ఈ విధానమైన ఒక్క నిమిషం అమ్మా, లెట్ మీ కంప్లీట్. ఈ దేశంలో ఇటువంటి విధానం అనేది సూట్ కాదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తా ఉందాం. చెప్పండి. బాజీ గారు, కొన్ని రాష్ట్రాల సపోర్ట్ కావాలని, సగానికి సగం రాష్ట్రాల సపోర్ట్ ఈ బిల్లుకి కావాలి. అదేవిధంగా ఆ విధంగా కూడా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎన్డీఏ పాలక పక్షాల మెజార్టీ అనేది ఉంది. అదేవిధంగా రాజ్యసభలో బలం లేకపోయినా సపోర్ట్ చేసే పార్టీలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు బిల్ పాస్ అవ్వకుండా ఏ విధంగా ఆపే అవకాశాలు ఉన్నాయంటారు? ఆ టైం వచ్చినప్పుడు అంతా కూడా బహిర్గతం అవుతుందమ్మా. ఎందుకంటే ఈవేళ మనం ఓవరాల్ గా చెప్పుకోవటం కాదు, అయితే ఈ రాజ్యాంగానికి 4-5 అధికారాలకి సవరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఈ జమిలీ ఎన్నికలను ఇంప్లిమెంట్ చేయాలంటే. సో ఏంటంటే అంత ఈజీగా పాస్ అయ్యే అవకాశం లేదనేది మా అభిప్రాయం. పార్టీలు ఇవాళ ఏదో ఓవరాల్ గా మాట్లాడుకున్నంత మాత్రాన రేపు ప్రొద్దున ఏదైతే పార్లమెంట్ లో గానీ రాజ్యసభలో గానీ దీనికోసం ఓటింగ్ జరుగుతున్న పరిణామ క్రమంలో అనేక